శ్రీవల్లి సుకన్య మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఆయన నన్ను దగ్గర తీసుకున్నప్పుడు వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చాను కదే, తిరిగి వెళ్లేసరికి పడుకున్నారు అని బాధగా చెప్తుంది శ్రీవల్లి. గురకపెట్టి పడుకున్నారా? కొంపతీసి పాలల్లో మందు డోస్ ఎక్కువ కలిపేశానా ఏంటి అని అంటుంది సుకన్య. ఆ మాట విన్న నర్మదా వచ్చి, మందేంటి? రాత్రి పాలల్లో ఏ మందు కలిపావు అని అడుగుతుంది. దాంతో సుకన్య, మందు కలపడమేంటి అని అమాయకంగా అంటూ ఉంటుంది. వెధవ ఎక్స్ట్రాలు చేస్తే దవడ పగిలిపోతుంది. మర్యాదగా చెప్పండి. మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. నువ్వు కాసిన పాలు నేను కూడా తాగాను. ఆ పాలు తాగిన తర్వాత నుంచి తిక్కతిక్కగా అనిపించింది. చెప్పు, పాలల్లో ఏం మందు కలిపావు అని అడుగుతూ ఉంటుంది నర్మదా. దాంతో సుకన్య నిజం కక్కేస్తుంది. మొగుడు పెళ్లాల్ని ఒక్కటి చేద్దామని చిన్న మందు కలిపాను అంతే అని అంటుంది సుకన్య. ఏంటి, మొగుడు పెళ్లాలను ఒక్కటి చేయడం కోసం పాలల్లో మందు కలిపావా అని నర్మద అనేసరికి, అవును, కానీ అది బెడిసి కొట్టింది అని అంటుంది సుకన్య. ఏం మాట్లాడుతున్నావు? వల్లి అక్క ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరినీ ఒక్కటి చేయడం ఏంటి అని అడుగుతుంది నర్మద. అంటే వల్లి అక్క నెల తప్పిందనే కారణంతో తప్ప చందుబావ అస్సలు ఆమెతో ప్రేమగా ఉండడం లేదు. ఆ విషయంలో వల్లి బాధపడుతుంది. అందుకే తన బాధను చూడలేక తనువులు కలిస్తే మనసులు కలుస్తాయన్న చిన్న ప్రయత్నం చేశాను అని అంటుంది సుకన్య. అవును చెల్లాయ్, మీ బావ నా వైపు కూడా చూడ్డం లేదు. కడుపుతో ఉన్నాననే ఆనందం లేకుండా ఏడుస్తున్నా. ఎలాగైనా మీ బావగారు దగ్గరవుతాయి, అంతకుమించి ఏం లేదు. నువ్వు ఇలా భూతద్దంలో పెట్టి చూడకు, అది నా కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోలేదు అని సెంటిమెంట్తో కొడుతుంది వల్లి. దాంతో నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.